ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తా అడిగితే తూర్పున అని చెప్తాం. ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ కూడా ఉదయించే సూర్యుడిలా ఉందన్నమాట. స్టార్టింగ్లో అంత వెలుగు ఉండకపోయినా టైం పెరుగుతున్న కొద్దీ ఈస్ట్ హైదరాబాద్ వెలుగు కూడా మధ్యాహ్నపు సూర్యుడిలాగా, సాయంత్రపు సూర్యుడిలాగా ఉందన్నమాట. నేను ఈ మాట్లాడడానికి గల కారణం ఏంటనేది ఇప్పుడు చెప్తాను. ఇన్ని రోజుల పాటు వెస్ట్ హైదరాబాదు మనకి నార్మల్గా హైటెక్ సిటీ, ఇవే డెవలప్మెంట్ అంటే. హైటెక్ సిటీ వైపు వెళ్తే అసలు వేరే ప్రపంచమే అది. నిజం చెప్పాలంటే హైదరాబాద్లో డెవలప్మెంట్ ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఆగలేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక సెంటర్ సిటీ. అదే కాకుండా ఈ సిటీ ఫ్యూచర్ అన్నమాట. మనకే కాకుండా ఓవరాల్ ఇండియాకే మనం ఎంతో ఫ్యూచర్ని ఇస్తున్నాం. ఎందుకంటే మెడికల్ ఇక్కడ నుంచే వెళ్తుంది. అదేవిధంగా ఐటీ హబ్స్, ఐటీ కంపెనీస్కి సంబంధించి ఎంతోమంది ఎంప్లాయీస్ని కూడా హైదరాబాదే ఇస్తుంది. అయితే ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానివ్వండి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కానివ్వండి, ఫ్యూచర్ కోసం ఆలోచించే ప్రతి ఒక్కరూ కూడా ఈస్ట్ హైదరాబాద్ గురించి ఆలోచిస్తున్నారు. దానికి గల కారణం ఏంటి అనుకుంటున్నారు? నేను చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, విజయవాడకి కనెక్ట్ చేసే నేషనల్ హైవే 65 అటే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన వరంగల్ హైవే NH 163 కూడా అక్కడే, అండ్ బెంగళూరు హైవే NH 44 కూడా అక్కడే. అండ్ మెయిన్ థింగ్ ఇదే కాదు, మన ORR అసలు అవుటర్ రింగ్ రోడ్ని చూస్తే అదొక మెస్మరైజింగ్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. ఆ ఏరియాకి వెళ్తే ఆ 8 లైన్స్ రోడ్స్ కానివ్వండి, దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఒక వేరే ప్రపంచానికే తీసుకువెళ్తుంది. అసలు దీనికంటే కూడా ఇంకా వర్సటైల్ ఈస్ట్ని ఇంకా ఇంకా అద్భుతంగా చేసి అందరినీ ఆకట్టుకుంటుంది రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏంటి అంటే మన ఓన్లీ కార్నర్స్ నుంచి ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం కోసమే కాకుండా కంప్లీట్గా మనకి ఓవరాల్గా రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ, అదేవిధంగా ఫ్యూచర్ కోసం ఆలోచించే వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేయాలనుకునేది దీనికోసమే. ఈ రీజనల్ రింగ్ రోడ్ వల్ల ఏంటి అంటే ఇక్కడ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, విజయవాడ వెళ్ళాలనుకున్నా, వరంగల్ వెళ్ళాలనుకున్నా, బెంగళూరు వెళ్ళాలి అనుకుంటున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, అంటే ఓన్లీ సదర్న్ పార్ట్స్నే కాకుండా ఓవరాల్గా మనకి ఇండియా మొత్తాన్ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ మనం స్ట్రైట్గా వెళ్ళిపోయినా కూడా మనకి నేషనల్ హైవేస్ తగిలేంత విధంగా హైదరాబాద్ డెవలప్ అవుతుంది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మనకి అక్కడ మెట్రో డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఇటు తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ చాలా ప్లాన్సే తీసుకొచ్చింది. మీకు ఇంకో విషయం తెలుసా? ఈస్ట్ సైడ్ ఎంత డెవలప్మెంట్ ఉందంటే మెడికల్కి సంబంధించి ఎన్నో మెడికల్కి సంబంధించి క్యాంప్స్ వస్తున్నాయి, మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి. అదే కాకుండా కొత్తగా హాస్పిటల్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇంకా బెస్ట్ విషయం ఏంటో తెలుసా? టాటా కన్సల్టెన్సీ ఇప్పుడు మన ఈస్ట్ హైదరాబాద్కి సంబంధించిన ఏరియాస్లలో ఉండబోతుంది. అయితే ఈ ఈస్ట్ హైదరాబాద్కి సంబంధించి ప్రతి ఒక్క దగ్గర కూడా ఐదర్ 3 lanes ఆర్ 4 lanes లేదా 6 lanes కూడా ఉంటున్నాయి కొన్ని ప్రాంతాలలో. ఈ సరూర్ నగర్ కానివ్వండి, హయత్ నగర్ కానివ్వండి, ఉప్పల్ కానివ్వండి, మనకి శంషాబాద్ సైడ్ తీసుకున్నా, ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా ఈస్ట్ హైదరాబాద్ అనేది ఇప్పుడు అందరి కళ్ళు దాని మీదే ఉన్నాయి. ఇన్ని రోజుల పాటు కోకాపేట అన్నారు, హైటెక్ సిటీ అన్నారు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, వీటి గురించి మాట్లాడుకున్నాం. రేపటి రోజు మనం మాట్లాడుకోబోయేది ఉప్పల్, శంషాబాద్, ఇవన్నీ గురించి మాట్లాడుకుంటాం. అయితే ఇప్పటికే ఉప్పల్కి ఇటు మెట్రోకి సంబంధించి కూడా అన్ని అథారిటీస్ ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది, అండ్ శంషాబాద్కి కూడా తీసుకెళ్ళారు. ఇక ఇటువైపు గవర్నమెంట్ ఇంకో కొత్తగా కొన్ని ప్లేసెస్లలో రైల్వే స్టేషన్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్, అదేవిధంగా మనకి ప్రధానమంత్రి సైడ్ నుంచి కూడా మనకి గ్రీన్ సిగ్నల్స్ కూడా వచ్చాయి చాలా ప్లేసెస్లలో. చెర్లపల్లి ఎన్ని ప్లేసెస్కి మనకి ఎలా వెళ్ళాలనుకున్నా కూడా చెర్లపల్లి దగ్గర ట్రైన్స్ ఉంటాయి. అంత మంచి మెయిన్ ప్లేస్ అవ్వడంతో ఈస్ట్ పైన చాలా మందికి అయితే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి సంబంధించి లేదా ఎవరైనా సరే మీకు ఈస్ట్లో ఇలా ప్రాపర్టీ ఉందండి, లేదా ఇక్కడ ప్లాట్ ఉంది కొనుక్కుంటారని అడిగితే కళ్ళు మూసుకొని కొనుక్కోండి. ఎందుకంటే రేపటి రోజు నార్త్, ఈస్ట్, సౌత్ ఇవన్నీ పక్కకు పెట్టేసినప్పటికీ కూడా ఈస్ట్ ఎప్పటికైనా కూడా ది వర్సటైల్గా ఉండబోతుంది. మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మీ అభిప్రాయం ప్రకారం అటు వెస్ట్ బెటర్ అంటారా, లేదా హైటెక్ సిటీ సైడ్ ఉన్న ఆ డెవలప్మెంట్స్ బెటర్ అంటారా, లేకుంటే రేపు రాబోయే ఈస్ట్ వీటన్నిటిని కొట్టేసి నేనేది టాప్ అనబోతుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాటి వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.